హెచ్ఆర్ఎంఎస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సెటిల్మెంట్ క్లెయిమ్స్ ఎలా తీయాలో నేర్చుకుందాం. సెటిల్మెంట్ క్లెయిమ్ తీయాలంటే ముందుగా ఆ ఉద్యోగ సర్వీసును క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని హెచ్ఆర్ఎంఎస్లో ఎండ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎండ్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. హెచ్ఆర్ఎంఎస్ డిపో యూజర్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ అండ్ మెయింటైన్ సెలెక్ట్ చేయండి. ఏ రోజు తేదీతో అతను రిటైర్ చేయాలనుకున్నామో ఆ రోజు తేదీకి డేట్ ట్రాక్ చేయండి. ఇక్కడ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫైండ్ క్లిక్ చేయండి. ఉద్యోగ వివరాలన్నీ సరిచూసుకోండి. డిఎఫ్ఎఫ్ క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ ఆ ఉద్యోగి కాంట్రాక్టు లేదా క్యాజువల్ సర్వీస్లో ఏ రోజు జాయిన్ అయ్యాడో ఆ తేదీని ఇక్కడ నమోదు చేసి సేవ్ చేయండి. అసైన్మెంట్లో కూడా వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదర్స్ క్లిక్ చేయండి. ఎండ్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. ఓకే చేయండి. ఇక్కడ లీవింగ్ రీజన్ అంటే ఏ కారణం వల్ల అతను రిటైర్ అవుతున్నాడో ఆ కారణాన్ని నమోదు చేయండి. ఇక్కడ కూడా అదే కారణాన్ని నమోదు చేయండి. ఓకే క్లిక్ చేయండి. నోటిఫైడ్ డేట్ అంటే అతను 6 మాసాల ముందు నోటీస్ ఇస్తాం, ఆ తేదీని ఎంటర్ చేయండి. ప్రొజెక్టెడ్ డేట్ అంటే అతను యాక్చువల్గా ఏ రోజు రిటైర్ అవ్వాల్సి ఉందో ఆ తేదీని ఎంటర్ చేయండి. తేదీ నమోదు చేసేటప్పుడు ఈ ఫార్మేట్ని తప్పనిసరిగా ఉపయోగించండి. ఇక్కడ చూడండి, నోటిఫైడ్ డేట్ ఒకలా ఉంది, మిగతా 4 తేదీలు ఒకేలా ఉన్నాయి. రిటైర్మెంట్ సందర్భంలో ఇలా ఉంటుంది. రిటైర్మెంట్ కాని సందర్భంలో అంటే మెడికల్ రిటైర్మెంట్ అయినా రిజిగ్నేషన్ అయినా మొదలైనవి జరిగేటప్పుడు 5 తేదీలు ఒకేలా ఉంటాయి. వివరాలన్నీ సరిచూసుకొని టెర్మినేట్ క్లిక్ చేయండి. ఓకే చేయండి. ఈ ఉద్యోగిని ఎండ్ ఎంప్లాయ్మెంట్ చేసేసాం అంటే అతని సర్వీసు పూర్తయింది. ఇప్పుడు ఇతనికి సెటిల్మెంట్ క్లెయిమ్లు ఎలా తీయాలో చూద్దాం. వ్యూ రిక్వెస్ట్ 9 ఓపెన్ చేయండి. సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్, సింగిల్ రిక్వెస్ట్ ఓకే చేయండి. ఇక్కడ సెటిల్మెంట్ క్లెయిమ్స్ అని సెలెక్ట్ చేయండి. యూనిట్ నేము, ఎంప్లాయీ నంబర్, ఇక్కడ లెస్ సర్వీస్ అని ఉంది కదా, అంటే ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ ఎన్ని సంవత్సరాలు తగ్గించవలసి ఉంటుందో ఆ వివరాలు ఇక్కడ నమోదు చేయండి. ఉదాహరణకు 1 సంవత్సరం 3 మాసాలు గ్రాట్యుటీ తగ్గిద్దాం అనుకుంటే ఇయర్స్ దగ్గర 1, మంత్స్ దగ్గర 3 నమోదు చేయండి. ఇక్కడ అలా తగ్గించడానికి గల కారణాన్ని ఎంటర్ చేయండి. ఓకే చేయండి. సబ్మిట్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ అవసరం లేదు. ఫైండ్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ డేటా క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీటెడ్ అని నార్మల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, రిపోర్ట్ ఎలా ఉందో చూసుకుందాం. వ్యూ అవుట్పుట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెటిల్మెంట్ క్లెయిమ్ ఆ కారణంతో సహా ప్రింట్ అయింది. ఇలా చూడండి, ఇక్కడ మనం 1 సంవత్సరం 3 మాసాలు గ్రాట్యుటీ తగ్గించాం కదా ఇందాక, అదే పీరియడ్ ఇప్పుడు తగ్గి మొత్తం 25 సంవత్సరాల 11 నెలలు అంటే 26 సంవత్సరాలకు గాను గ్రాట్యుటీ వస్తుంది. అలాగే ఇందాక డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ అని ఎంటర్ చేశాం కదా, ఇప్పుడు గ్రాట్యుటీ ఆ డేట్ నుంచి తీసుకుంది. ఈ వివరాలన్నీ సరిచూసుకొని కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసిన ఫైల్ని ఎల్పి కమాండ్ ద్వారా ప్రింట్ తీసుకోండి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఎండ్ ఎంప్లాయ్మెంట్ చేసే ముందు ఆ ఉద్యోగ వివరాలన్నీ సరిచూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏ రోజైతే అతను రిటైర్ అవుతున్నాడో లేదు ఏ రోజైతే అతను మెడికల్ అన్ఫిట్ అయ్యాడో ఆ తేదీ నాటికి ఎండ్ ఎంప్లాయ్మెంట్ జరిగే ముందే అతనికి ఇవ్వాల్సిన మస్తరు
మొదలైన వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ అతని వివరాలు మనకి కనబడే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే రిటైర్మెంట్ సందర్భంలో కాస్త ముందుగానే, అంటే ఒక నెల ముందుగా అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ డేట్తో అంటే డే ట్రాక్లోకి ఆ తేదీ అంటే 31 జనవరి 18 నాటికి వెళ్ళి ఆ తేదీ నాటికి అతను అన్ఎంప్లాయ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే 31వ తారీఖు వరకు అతను యాక్టివ్లో ఉంటాడు. 31వ తారీఖు సాయంత్రానికి అతను అన్ఎంప్లాయ్మెంట్ జరిగి అతను రిటైర్ కాబడతాడు. ఈ లోపుగా అతని వివరాలన్నీ మనం నమోదు చేయాల్సి ఉంటుంది. మిగతా సందర్భాల్లో అంటే వ్యక్తి చనిపోయినా, మెడికల్ అన్ఫిట్ అయినా, రిమూవ్ అయినా ఇలాంటి సందర్భాల్లో ముందే వివరాలన్నీ నమోదు చేసుకొని ఆ తర్వాతే అన్ఎంప్లాయ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రిమూవ్ అయిన అన్ని సందర్భాల్లోనూ అన్ఎంప్లాయ్మెంట్ చేయకూడదు. ఎందుకంటే రిమూవ్ అయిన ఉద్యోగి అపీల్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఉద్యోగానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతను రిమూవల్ స్టేటస్లోనే ఉంచాలి. ఒకవేళ అతను ఎప్పుడైనా అతను కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయా సందర్భాలను బట్టి సెటిల్మెంట్ల కోసం దరఖాస్తు చేస్తే అప్పుడు అతనికి అన్ఎంప్లాయ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలో, సెటిల్మెంట్ క్లెయిమ్స్ ఎలా తీయాలో నేర్చుకున్నాం కదా.